అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా సీరియస్గా ఈరోజు కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గారి క్యాంప్ కార్యాలయంపై ఈ దాడికి కాంగ్రెస్ నేతలు యత్నించేటువంటివన్నీ తీవ్రంగా ఖండిస్తూ మరి ముఖ్యంగా మీరు ఏదైతే ఏఐ సందస్సులో రాహుల్ ఈ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు వెళ్ళి గలాటా చేయడము, ఇందాక రాహుల్ గారు మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళకి ఏమీ తెలియదు, ఏ అంటే తెలియదు, ఏదో మాట్లాడుతున్నారు అంటారు. అసలు కొంత ఆ, టీవీ డిబేట్లకు వచ్చేటప్పుడు కొంత అవగాహన చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. ఏ అంశం మీద ఎంతవరకు మాట్లాడాలి, అసలు జరిగిన సంఘటనలేంది, పరిస్థితులేంది, ఆ పరిస్థితులకు తగ్గట్టు వీళ్ళు వ్యవహరించారా లేదా అనేది కాకుండా ఏదో నోటుకొచ్చినాయి నాలుగు ముక్కలు మాట్లాడేస్తాము, నలుగురి మీద మా ఆ, ఆరోపణలు చేసి ఊరుకుంటాము అనుకుంటే అది కరెక్ట్ కాదు. అక్కడ జరిగిన అంశం ఏంది, అక్కడ ఒక యూనివర్సిటీ తప్పుడుగా ఒకటి ప్రదర్శన చేసింది. ఆ దాన్ని వెంటనే గుర్తించడం జరిగింది, దాన్ని ఇది చేయడం జరిగింది. అక్కడి నుంచి స్టాల్ కూడా రిమూవ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో యొక్క యూనివర్సిటీకి ప్రభుత్వ పరంగా యంత్రాంగ పరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకునే విధంగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆ ఒక ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చే అటానమస్ ఉందో దాని ద్వారా కూడా వాళ్ళు చర్యలు తీసుకోవడానికి పూనుకుంటున్నారు. దానికి జరిగిన దానికి ప్రభుత్వానికి ఒక యూనివర్సిటీ తప్పుడుగా ప్రవర్తిస్తే దానికి అక్కడ జరుగుతున్న సదస్సుకు ఎలాంటి ఇది లేదు. కొందరు ఇప్పుడు ఏదైనా సరే సరే అక్కడ ఏదైనా సందర్భంలో జరిగింది మిస్టేక్ అనుకుందాము. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లోనే మన కుటుంబంలో ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది. సో కరెక్ట్గా ప్రవర్తన జరగలేదా, కరెక్ట్ అంశంలో పని చేయలేడా, అది ఏం చేయాలి? మనము విమర్శించడానికి కొన్ని వేదికలు ఉంటాయి. నాలుగు గోడల మధ్యలో మాట్లాడతామా, లేదు అనుకుంటే పత్రికాముఖంగా మాట్లాడతామా, ఏంది అనేది మనం చూసుకోవాలి. కానీ మనము బాజాల రోకు తీసుకొచ్చి నాలుగు కూడల మధ్యలో నిలబెట్టి మన పిల్లల పరువును, మన ఇంటి కుటుంబాన్ని పరువును తీసి వచ్చినట్టు దేశ పరువును ఈ రాహుల్ గాంధీ గారికి అసలు ఏ భాషలో ఆయనను విమర్శించాలో కూడా తెలియట్లేదు. ఈ ఒక్క అంశమే కాదు, దేశ పరువును ఎలా తీయాలనే ఒక కంకణం కట్టుకున్నాడు. బీజేపీ మీద కక్షతోటి దేశ పరువును తీస్తున్నాడు. ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంకా చిన్నపిల్లని మనస్తత్వంలో ఏదో నేను మాట్లాడేస్తే అది సెన్సేషన్ అవుతుంది అనుకుంటాడు. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు మేడం, ఈ ఒక్క అంశంతో దేశ పరువు తీస్తట్లేదు. మనకు అప్పుడు కూడా ఏది సర్జికల్ స్ట్రైక్ అప్పుడు ఇలాంటి ఆరోపణలు అక్కడ ఏం జరగలేదు, ఏం జరగలేదు. అక్కడ అన్ని విజువల్స్ వచ్చినాయి, ఏం జరిగిందో, ఎలాంటి దాడులు జరిగినాయో, ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో అది పూర్తి స్థాయిగా బయటకు వచ్చింది. ఇంకొక అంశం, ఆపరేషన్ సింధూర్లో కూడా ఎన్ని దాడులు చేసినామో, ఎంత ఇదైతే పాకిస్తానే మన మీద చేసింది, పాకిస్తానే ఇది చేసింది, మన ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయినాయి, మన సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, దేశ పరువును తీసే విధంగా రాహుల్ గారి ప్రవర్తన చేస్తే లాస్ట్కు సుప్రీంకోర్టే దేశ సైనికుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడనద్దు అనే పరిస్థితికి వచ్చింది. అంటే రాహుల్ గాంధీ గారు ఎలాంటి అంశాలు మాట్లాడుతున్నారు? అలాగే నిన్న మొన్నటికి కూడా నరవణ ఇష్యూ తీసుకొని అందులో ఏమి లేని అంశాన్ని పట్టుకొచ్చేసి దేశద్రోహను, దేశమాత నమ్మేస్తున్నారు, దేశమాత నమ్మేస్తున్నారు అంటే నిస్సిగ్గుగా, ఏ మాత్రం అవగాహన లేకుండా, ఏ మాత్రం కూడా దేశం గురించి ఆలోచన చేయకుండా, దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా, దేశ పరువు గురించి ఆలోచన చేయకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్న వ్యక్తి ఈయన ఇండియాలోనే ఉండడానికి, భారతదేశంలో ఉండడానికి అర్హుడు కాదు రాహుల్ గాంధీ. ఆయన ఓన్లీ మనకు రాజ్యాంగం ఇచ్చిన దాని ప్రకారము మనం గౌరవించాల్సింది ఉంటుంది. కాబట్టి ఆయన దేశంలో ఉన్నాడు. కానీ ప్రపంచ వేరే దేశాలలో అయితే ఈపాటికల్లా, పాకిస్తాన్ లాంటి దేశంలోనైతే ఈపాటికల్లా దేశ బహిష్కరణ జరుగుతుండే, ఉరిశిక్ష కూడా పడుతుండే. ఇంత అభిమానంగా మాట్లాడే ప్రతిపక్ష నాయకుడిని ఈ దేశంలో ఎక్కడ చూడలే. ఒక బాధ్యతాయుతమైన కుటుంబంలో వచ్చాడు, 50 సంవత్సరాలు దేశాన్ని వెళ్ళిన కుటుంబం నుంచి వచ్చాడు. దేశం గురించి ఎంత బాధ్యతగా మాట్లాడాలి, దేశ భవిష్యత్తు గురించి మాట్లాడాలి, దేశ పరువు గురించి మాట్లాడాలి. ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి నీతి మాలిన రాజకీయాలు, ఏదోటి సెన్సేషన్ చేయాలి. అక్కడికి పోయిన అంశం ఏంది, మీరు లేవనెత్తాల్సింది ఇదేంది? మొన్నటికి మొన్న కూడా పార్లమెంట్లో
ఎంత గలీజ్గా ప్రవర్తించారు. మహిళా ఎంపీలను ప్రధానమంత్రి చైర్ దగ్గరికి పంపించేసి అక్కడ గలాటా చేపించి అక్కడ ఏదో మా మంత్రులు మా బీజేపీ నాయకులు సమన్వయం పాటించేపటికే గలాట జరగలే. లేదు అనుకుంటే అక్కడ ఎవరో ఒకరు ఈ అంటే ఆవేశానికి లోనై అక్కడ జరగరాంది జరిగితే మహిళల మీద దాడి చేసిండ్రని చెప్పేసి పార్లమెంట్లో మహిళలు ఇంకేదో చేసిండ్రని చెప్పేసి దేశాన్ని బరుసు పట్టించేసి పార్లమెంటును బరుసు పట్టించేసి ఇలాంటి నిస్సిగ్గు రాజకీయాలకు దిగుతున్నది రాహుల్ గాంధీ గారికి కనీసమైన జ్ఞానం ఉండాలి. ఈ మాట అనొద్దు, కానీ ఆయన ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఈ మాట అనాల్సి వస్తుంది. ఏ మాత్రం కూడా అవగాహన లేదు. అక్కడ ఏ సదస్సు ప్రపంచ దేశ నాయకులు వచ్చారు, దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు కూడా. గత 10 సంవత్సరాల కింద భారతదేశం ఎలా ఉండే ఇప్పటికీ వాళ్ళు చూసిన వాళ్ళు ప్రపంచ దేశాలకు వేరే దేశాల అధినేతలకు అర్థమైపోయింది భారతదేశం ఎంత ఎదుగుతుంది, ఎంత టెక్నాలజీ పరంగా ముందుకెళ్తుంది. ఎన్ని యుద్ధానికి సంబంధించినవి కానీ, మనము రాకెట్స్కు సంబంధించినవి కానీ, ఇస్రోస్కు సంబంధించినవి కానీ అన్ని విధాలలో ఎలా ముందుకెళ్తున్నాము, మేక్ ఇన్ ఇండియా ద్వారా ఎక్స్పోర్టింగ్ ఎలా చేయగలుగుతున్నాము, ఇవన్నీ గ్రహించి వాళ్ళు దేశం గురించి మంచిగా మాట్లాడుతుంటే మన దేశంలో ఉన్న వ్యక్తి దేశాన్ని ఎలా బదనాం చేయాలి, దేశాన్ని పరువు ఎలా తీయాలనేది సంకల్పం కట్టుకొని పని కట్టుకొని ఇదే పనులు ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. ఏ ఒక్కరోజైనా ప్రజల గురించి ఆలోచిస్తున్నాడా, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాడా, బీజేపీని ఎట్లా బదనాం చేయాలి, దేశాన్ని ఎట్లా బదనాం చేయాలి, ఇది ఒక్కటే ఆయన ఆలోచన. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, నేను లేవనట్లే. రోజు రోజు ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. ఆ సమస్యలకు పరిష్కార మార్గంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడాలి. అకాల వర్షాలతోటి ఇదైంది, కొన్ని దగ్గర రుణమాఫీలు కాలేవు, రిజర్వేషన్లు అవుతలేవు, విద్యార్థులకు సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ లేవనెత్తండి. ఎక్కడికన్నా ప్రభుత్వం దృష్టికి రాని ఉంటే ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిన అంశాలను పక్కకు పెట్టేసి ఎంతసేపు మోడీ గారికి ప్రపంచ దేశాలలో దేశంలో వస్తున్న ఆదరణను చూసి ఆయన పరువు ఎలా తీయాలి, భారతదేశ పరువు ఎలా తీయాలి, పార్లమెంటు పరువు ఎలా తీయాలి, భారతదేశ పార్లమెంట్, ఇది ఒక్కటే సంకల్పంతో రాహుల్ గాంధీ గారు వ్యవహరిస్తున్నారు. ఆయనకు ప్రజా సమస్యల మీద కానీ, దేశం మీద కానీ, దేశభక్తి కానీ కించిత్తు కూడా లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను మేడం. వినోద్ గారు, రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన ఏఐ ఇంపాక్ట్ 2026 అంతర్జాతీయ సదస్సు పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పుకోవాలి. మొత్తం ఈ ఎపిసోడ్ని ఎలా చూడాలంటారు?